Welcome to Maipal Reddy's GK House. Myself, I am Srikanth Reddy. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ జేఎల్, డిఎల్, ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్ 2, గ్రూప్ 1 వివిధ పోటీ పరీక్షలలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఫస్ట్ కాళీబంగన్ అంటే అర్థం ఏంది అని అడగడం జరిగింది. కాళీబంగన్, ఈ కాళీబంగన్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. కాళీబంగన్ అంటేనే అర్థము నల్లని గాజులు అని అంటారు. బంగన్ అంటేనే గాజులు, కాళీ అంటే నల్లని, అంటే నల్లని గాజులు అని అర్థం. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? నల్లని గాజులు అని అర్థం. రైట్. గుట్టల దిబ్బ లేదా మృతుల దిబ్బ అని పిలిచేది మొహంజదారోని. గోడలు లేని ఏకైక నగరము, రక్షణ గోడ కోటలు లేని ఏకైక నగరము అని పిలువబడింది చెన్హోదారోని. దీన్ని చెన్హోదారోని పిలుస్తాం. ధాన్యాగారాల నగరం, ధాన్యాగారాల నగరము అని అంటాం హరప్పాని. నల్లని గాజులు అని పిలువబడింది మాత్రము కాళీబంగన్ని. నెక్స్ట్, సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి దైవం ఏంది అని అడగడం జరిగింది. ఇక్కడ సింధు ప్రజల యొక్క లేదా సింధు నాగరికత యొక్క ప్రజల ప్రధాన దైవం ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. వీళ్ళు ప్రకృతిని బాగా పూజించారు. ఇక్కడ వీళ్ళు పూజించినటువంటి దేవుడే పశుపతి మహాదేవుడు. ఆన్సర్ వచ్చేసి పశుపతి మహాదేవుడు లేదా కొమ్మల దేవుడు అనట. ఈ అగ్ని మరియు వరుణుడిని పూజించింది మాత్రం ఆర్యుల దగ్గర, ఆర్యుల కాలంలో. పావురం అనేదైతే పూజించిన పక్షి అన్నప్పుడు పావురాన్ని చెప్పాలి. రైట్ ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ పశుపతి మహాదేవుడు లేదా కొమ్మల దేవుడు అనట. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏంటంటున్నాం? పశుపతి మహాదేవుడు లేదా కొమ్మల దేవుడు అనాలి. అగ్ని వరుణ్ణి, ఇంద్రుడు అగ్ని వరుణ్ణి పూజించింది మాత్రం ఆర్యుల దగ్గర తొలివేద కాలంలో. పూజించిన పక్షి అయితే సింధు ప్రజల కాలంలో పావురాన్ని చెప్పాలి. సింధు ప్రజలు ద్రావిడులు, సింధు ప్రజలు ద్రావిడులు అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సింధు ప్రజలని ద్రవిడియన్స్ అని పేర్కొన్నది ఎవరు అని చెప్పడం జరిగింది. ఇక్కడ కన్నింగ్ హోమ్, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అయితే ఆర్కియాలజీ పితామహుడు అనటం ఇతన్ని. ఆర్కియాలజీ, భారత పురావస్తు శాఖ పితామహుడు, భారత ఆర్కియాలజీ పితామహుడు అని పిలువబడ్డాడు. ఎవరైనా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అయితే. ఈ స్టూవర్ట్ పిగాట్ అయితే సింధు ప్రజలు ఎట్లా పతనమయ్యారు అని పేర్కొన్నాడు. ఈ సింధు ప్రజల యొక్క సంప్రదాయాల వల్ల, సింధు ప్రజల యొక్క సంప్రదాయాల వలన పతనమయ్యారు అని పేర్కొన్నాడు ఈయన. ఈ ఫాదర్ హీరీస్ అయితే సింధు ప్రజలని ద్రావిడులు అని చెప్పిండు. ఏమని చెప్పిండు? ద్రావిడులు. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది మనకి? ఫాదర్ హీరీస్. మార్టిమర్ వీలర్ అయితే సింధు ప్రజలు ఆర్యుల యొక్క దాడుల వల్ల పతనమయ్యారు అని చెప్పిండు. ఆర్యుల యొక్క దాడుల వల్ల పతనమయ్యారు అని అన్నాడు. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించింది ఎవరు అని. ఎవరైనా ఫాదర్ హీరీస్ అని చెప్పాలి. రైట్. సింధు ప్రజలకు తెలియనటువంటి పంట ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ సింధు ప్రజలకి తెలియనటువంటి పంట ఏంది? వీరి యొక్క ప్రధానమైనటువంటి పంటలైతే బార్లీ మరియు గోధుమ.
సింధు ప్రజల యొక్క ప్రధానమైన పంటలు ఏంది? బార్లీ మరియు గోధుమ అని అంటున్నాం. ఈ వరిని కూడా పండించిరు వీళ్ళు. వరిని పండించిన అవశేషాలు మనకి లోథాల్ ప్రాంతం వద్ద లభ్యమవుతాయి. అంటే ఇక్కడ వీళ్ళకు తెలియనటువంటి పంట ఏందన్నట్టు చెరకు గురించి తెలియదు. అంటే రైట్ ఆన్సర్ ఏంది అక్కడ? చెరకు అని చెప్పాలి. ఏంటిది? చెరకు. సింధు నాగరికతలో త్రవ్వకాలలో లభించినటువంటి స్వస్తిక్ అనేటటువంటి ముద్రిక దేనికి ప్రతీక అని అడిగాడు. సింధు నాగరికత త్రవ్వకాలలో లభించినటువంటి స్వస్తిక్ అనే ముద్రిక దేనికి ప్రతీక అని అడగడం జరిగింది. స్వస్తిక్ అంటేనే అర్థము సర్వం అభివృద్ధి చెందడం, దాన్ని సర్వాభివృద్ధి అని అంటారు. స్వస్తిక్ అంటే అర్థం ఏంది? సర్వాభివృద్ధి అని చెప్పాలి అక్కడ. హరప్పా నాగరికతకు ప్రాచీనమైన స్థావరమైన కాళీబంగన్ ఎచ్చట కలదు. హరప్పా నాగరికతకు ప్రాచీనమైన స్థావరమైన కాళీబంగన్ ఎచ్చట ఉన్నది అని అడిగాడు. ఇలాగనే మనం ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది. కాళీబంగన్ అంటే అర్థమైంది అని ఏమన్నాం? నల్లని గాజులు. కాళీబంగన్ ఎక్కడ ఉంది అన్నాం? ప్రస్తుతం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది అన్నాం. ఎక్కడ ఉంది? రాజస్థాన్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంది దానికి అక్కడ? రాజస్థాన్. క్రింద ఇవ్వబడిన జంతువులలో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రీకరించబడలేదు అని అడగడం జరిగింది. కింద ఇవ్వబడినటువంటి జంతువులలో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రీకరించబడలేదు అని చెప్పేసి అడగడం జరిగింది. మనము సింధు ప్రజల యొక్క ప్రధాన దైవం ఏంది అన్నాము? సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి దైవమే పశుపతి మహాదేవుడు లేదా కొమ్మల దేవుడు అన్నాం. ఈ కొమ్మల దేవుడి యొక్క విగ్రహం చుట్టే మనకి 4 రకాల జంతువులు ఉండేవి. 4 రకాలు. అవే గేదె లేదా ఎద్దు, ఏనుగు అండ్ ఖడ్గమృగము, నెక్స్ట్ పులి. ఇతని యొక్క కాళ్ళ దగ్గర మాత్రము మనకు 2 జింకలు కనిపిస్తాయి. ఎన్ని జింకలు? 2. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? గేదె లేదా ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగము, పులి, 2 జింకలు. అంటే ఎద్దు ఉన్నది, ఏనుగు ఉన్నది, ఏనుగు ఉన్నది, పులి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? ఇవ్వబడిన జంతువులల్లా హరప్ప సంస్కృతిలో ఏది చిత్రీకరింపబడలేదు అన్నాడు. అంటే లేనిది ఏదో గుర్తించమన్నాడు. అదే మనకు రైట్ ఆన్సర్ ఏంది? డి వచ్చేసి గుర్రము అని చెప్పాలి. ఇక్కడ సింధు ప్రజలకు తెలియనటువంటి జంతువు కూడా మనము గుర్రంగా చెప్తాం. ఏది చెప్తాము? గుర్రంగా చెప్తాం. బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది? వరి అని చెప్పాలి అసలు ఎస్పెషల్లీ అక్కడ. బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది అని అన్నాడు. మనకు ఆ వరిని పండించిన అవశేషాలు ఎక్కడ దొరికినాయో తెలిస్తే ఆటోమేటిక్గా ఇది తెలిసిపోతుంది మనకి కాళీబంగన్ వద్ద లభించినాయి మనకి ఏమేమి లభించినాయి అంటే ఒంటె అవశేషాలు నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటిసారి భూమిని దున్నిన గుర్తులు ఏమి లభించినాయి? భూమిని దున్నినటువంటి గుర్తులు లభించడం జరిగింది. ఈ లోతాల్ వద్ద మనకు లభించినాయి
చెస్ బోర్డ్, పంచతంత్ర కథలతో చేసిన కుండలు, పంచతంత్ర కథలతో చేసినటువంటి కుండలు, అత్యధికంగా ముద్రికలు, నెక్స్ట్ టైడిల్ ఓడరేవు కూడా లభించింది. నెక్స్ట్ దానితో పాటు కొలిచే ప్రామాణికం కలిగిన వస్తువులు, నెక్స్ట్ కుండలో ఉంచినటువంటి బియ్యపు గింజలు కూడా లభించడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంది, అక్కడ బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది అని. అంటే ఏ ప్రదేశం అన్నట్టు ఆన్సర్గా అక్కడ లోథాల్ అని చెప్పాలి. ఏదది లోథాల్. మనకు ఈ బన్వాలి వద్ద బార్లీ గోధుమ అవశేషాలు లభిస్తాయి. బన్వాలి వద్ద బార్లీ మరియు గోధుమ అవశేషాలు, కుమ్మరి చక్రము, మట్టితో చేసినటువంటి నాగలి బొమ్మలు లభిస్తాయి అక్కడ. ఈ రోపార్ వద్దనైతే యజమాని మరణిస్తే అతనితో పాటు అతను పెంచుకున్న కుక్కలను పూడ్చిపెట్టిన అవశేషాలు కూడా దొరికినాయి. ఎక్కడ? రోపార్ వద్ద. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదన్నట్టు బి. ఏదది? లోథాల్, గుజరాత్లో ఉంది అది. ధోలవీర ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిగిన కాలం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. ధోలవీర ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరపబడినటువంటి సంవత్సరం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. ధోలవీర ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపింది మనకు 1985 నుంచి 1990. ఈ ధోలవీర ప్రాంతం అనేది రాన్ ఆఫ్ కచ్ నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. త్రవ్వకాలు జరిపింది ఆర్ఎస్ బేస్త్, రమేష్ సింగ్ బేస్త్. ఆర్ఎస్ బేస్త్ త్రవ్వకాలు జరపడం జరిగింది. ఏ ప్రాంతం వద్ద? ధోలవీర ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరపడం జరిగింది. ఎవరైనా ఆర్ఎస్ బేస్త్ అని చెప్పాలి. సింధు లోయ ప్రాంతానికి మెసపటోమియా మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రేవు పట్టణాలు ఏంది అని చెప్పేసి అడిగిండు. సింధు లోయ ప్రాంతానికి మెసపటోమియా మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్నటువంటి రేవు పట్టణాలు ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. రైట్, చూద్దాం ఇప్పుడు దాన్ని. సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి ఓడరేవు పట్టణమే లోథాల్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ లోథాల్ నుండి సరకులని నౌక ద్వారా ఎడెన్ ప్రాంతానికి తరలించేవాళ్ళు. ఏ ప్రాంతానికి? ఎడెన్. ఎడెన్ ఎక్కడ ఉంది అంటే సౌదీలో. ఈ ఎడెన్ నుండి ఎక్కాల సహాయంతో, ఎక్క అంటే ఎడ్ల బండ్లు, ఎక్కాల సహాయంతో దిల్మన్, మక్రాన్ ప్రాంతాలకు తరలించేటోళ్ళు సరకులను. సింధు ప్రజల యొక్క ప్రధాన ఓడరేవు పట్టణం ఏంటంటున్నాం? లోథాల్. లోథాల్ నుండి సరకులని దేని ద్వారా అట? నౌక ద్వారా ఏ ప్రాంతానికి తరలించే వాళ్ళు అంటున్నాం? ఎడెన్. ఎడెన్ ఎక్కడ ఉందన్నాం? సౌదీలో. ఎడెన్ నుంచి వేటి సహాయంతో? ఎక్కాల సహాయంతో దిల్మన్, మక్రాన్ ప్రాంతాలకు తరలించేవాళ్ళు. దిల్మన్నే ప్రస్తుతము
బహ్రెయిన్ అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? బహ్రెయిన్. మక్రాన్ అనేది అదే పేరుతో ఉండడం జరిగింది. ఈ దిల్మన్ నుండి మెసపటోమియన్లతో కూడా వర్తకం చేసారు సింధు ప్రజలు. ఈ మెసపటోమియన్ల సింధు ప్రజలను ఇంకా ఎస్పెషల్లీ మెలూహా అని పిలిచేవారు. ఏమని పిలిచేవాళ్ళు? మెలూహా. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? సింధులోయ ప్రాంతానికి మెసపటోమియన్లకి మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకి ప్రవేశ ద్వారంగా ఉన్న పట్టణం. ఈ సింధు ప్రజలకి మెసపటోమియన్లకు మధ్య ఏ ప్రాంతం ద్వారా వర్తకం చేసిరు అని అడిగిండు. అదే ఏంది ఇక్కడ? దిల్మన్ ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం? బహ్రెయిన్. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసింది అన్నట్టు మనకి బహ్రెయిన్ అని చెప్పాలి. ఏదది? బహ్రెయిన్. కొలిచే ప్రామాణం లభించిన సింధు నాగరికత కేంద్రమేది అని అన్నాడు. కొలిచే ప్రామాణం లభించిన అంటే కొలబద్ద, త్రాసు అవన్నీ. కొలిచే ప్రామాణం లభించిన సింధు నాగరికత కేంద్రమేది అని చెప్పేసి అడగడం జరిగింది. మనకి ఇందాకనే చెప్పాం, ఈ హరప్పా ప్రాంతం వద్దనైతే మనకి 6 చిన్న ధాన్య కర్మాగారాలు 2 వరుసలలో ఉన్నాయి. శవపేటికలు, శవ సమాధులు, ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెం, ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి యొక్క మొండెము లభించడం, హెచ్చ ఆకారంలో శ్మశానపు వాటిక, కాంస్యపు అద్దము, పాము ముద్రికలు లభించినాయి. ఇవన్నీ ఇక్కడ ఈ హరప్పా ప్రాంతం వద్ద ఏ లోహంతో లభించినాయి అంటే ఇంకా ఎస్పెషల్లీ టెర్రాకొట్ట లోహంతో. అంటే ఇక్కడ మనకి కొలిచే ప్రమాణం కల్పించిందా? కనిపించలే. అంటే హరప్ప తప్పు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మరి మొహంజదారో వద్ద ఏం లభించినాయో చూద్దాం. మనకి మొహంజదారో వద్ద లభించినటువంటి వస్తువులే రాతితో చేసినటువంటి స్త్రీ మరియు పురుష విగ్రహాలు అండ్ కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహము, అదే మనకి నల్ల రాతి నాట్యగత్తె విగ్రహం అయితే లభించింది హరప్పా వద్ద. కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం లభించింది అయితే మొహంజదారో వద్ద. నెక్స్ట్ ఎద్దు ముద్రికలు, నెక్స్ట్ అత్యధికంగా బావులు కూడా లభించినాయి. ఏ ప్రాంతం వద్ద? మొహంజదారో వద్ద. అతి పెద్ద మహాస్నానపు వాటిక అండ్ మహాధాన్య కర్మాగారం లభించినాయి. ఎక్కడ? మొహంజదారో వద్ద. ఇక్కడ మనకి కొలిచే ప్రామాణికం కలిగిన వస్తువులు ఉన్నాయా? లేవు, దొరకలే. అంటే మొహంజదారో కూడా తప్పు. కోర్టు డీజీ వద్ద లభించినాయి మనకి రాతి బాణాలు లభించినాయి. ఏ బాణాలు? రాతి బాణాలు. అంటే కోర్టు డీజీ కూడా తప్పు. లోతాల్, ఇక మిగిలిపోయింది ఏముంది అక్కడ మనకి? లోతాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? మనకు సింధు నాగరికతలో బయటపడినటువంటి మొదటి ప్రదేశమే ఈ హరప్పా ప్రాంతం. సింధు నాగరికతలో
బయటపడినటువంటి మొదటి ప్రదేశమే హరప్పా ప్రాంతం. 1921లో బయటపడింది ఇది హరప్పా ప్రాంతం. ఇంతకీ దీన్ని సింధు నాగరికత అని అంటున్నాం. ఏ నాగరికత? సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు చెందిన పట్టణాలు ఎక్కువగా సింధు నదికి దాని యొక్క ఉపనదులకు ఇరువైపులా ఉన్నాయి. అందుకనే దీనికి సింధు నాగరికత అని పేరు వచ్చింది. ఈ హరప్పా ప్రాంతం అనేది రావి నది ఒడ్డున ఉండడం జరిగింది. ఏ నది ఒడ్డున? రావి. లేకపోతే ఇంకా పరుషిని అని కూడా అంటాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది అన్నాడు. అంటే ఆన్సర్ ఏంది ఇక్కడ? రావి నది. ఏ నది ఒడ్డున ఉంది? రావి. ఇప్పుడే చెప్పినాం హరప్పా స్థావరం కనుగొన్న సంవత్సరం ఎప్పుడు అని. ఏ సంవత్సరంలో? 1921. ఏ సంవత్సరంలో? 1921లో కనుగొనడం జరిగింది. మనకు 1929 ఆ టైంలో అమ్రి బయటపడుతుంది. ఏ ప్రాంతము? అమ్రి ప్రాంతం బయటపడడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చాక బయటపడుతుంది రోపార్ ప్రాంతం వస్తుంది. ఈ ఇయర్లో ఏమీ ఉండదు ఇక్కడ. ఈ సంవత్సరంలో కూడా ఏమీ లేదు. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నట్టు అక్కడ 1921 ఏ ప్రాంతం బయటపడ్డది? అక్కడ హరప్పా అని చెప్పాలి. మొహంజదారో నర్తకి విగ్రహం, ఇంకా ఎస్పెషల్లీ నగ్న నర్తకి విగ్రహము తయారు చేయబడిన పదార్థం ఏది అని చెప్పేసి అన్న. పదార్థం ఏది అన్న. ఏ పదార్థం అది? కంచుతో తయారు చేయబడింది. మొహంజదారో వద్ద కంచుతో తయారు చేసిన నగ్న నర్తకి విగ్రహం బయటపడడం జరిగింది. రాగి అయితే మాత్రము మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి. శిల అంటే రాయి. శిల అంటే ఇక్కడ ఏంది? రాయి. ఈ రాయితో చేసినటువంటి స్త్రీ పురుష విగ్రహాలు దొరికినాయి. రాయితో చేసిన స్త్రీ పురుష విగ్రహాలు లభించినాయి. ఇదైతే మానవుడు ఉపయోగించిన మొదటి లోహం, అది రాయి. స్టియోటైట్ అంటే మెత్తని అని అర్థం. ఏమని అర్థం? మెత్తని. ఇక్కడ మనకు అడిగింది ఏమడిగిండు? మొహంజదారో నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్థం ఏది అని. ఏ పదార్థం అది? కంచు అని చెప్పాలి. ఏ పదార్థము? కంచు. ఎందుకంటే సింధు ప్రజలు ఇంట్లోకి ఉపయోగించిన వస్తువులను ఎక్కువగా కంచు లేదా కాంస్యంతో తయారు చేసుకున్నారు. అందుకనే సింధు నాగరికతని కాంస్య యుగపు నాగరికత అని అంటారు. పట్ల మనకి రాగి ప్లస్ తగరం కలిపితేనే వచ్చేది మనకు అదే కంచు లేదా కాంస్యము అని అంటారు. కంచు లేదా కాంస్యంతో తయారు చేయబడింది ఏ లోహం? ఏ విగ్రహము? నర్తకి విగ్రహం. ఎక్కడ దొరికింది అది? మొహంజదారో వద్ద. లోథాల్ అనేది ఈ క్రింది వాటిలో ఏ నాగరికతకు సంబంధించింది అని అడగడం జరిగింది. లోథాల్ ప్రాంతం వద్ద ఇప్పుడే మనం అన్నాం. లోథాల్ ప్రాంతం వద్దనే మనకి ఓడరేవు ఉంది. నెక్స్ట్ బియ్యపు గింజలు దొరికాయి. కొలిచే ప్రామాణికం కలిగిన వస్తువులు దొరికాయి అని చెప్పడం జరిగింది. అది ఏ నాగరికతకు చెందింది అని అంటున్నాం? అది సింధులోయ నాగరికత అని చెప్పాలి. ఏ నాగరికత? సింధులోయ నాగరికత.